హాయ్, వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. ఎడిటర్స్ ప్రైమ్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని అంశం వైకాపా రాజకీయ కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మరి విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి 5 సంవత్సరాలు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తరువాతి 5 సంవత్సరాల్లో వైకాపా అధికారంలో ఉంది. వైకాపా అంటే ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అప్రాయితంగా ఆంధ్రప్రదేశ్ని పాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన కాంగ్రెస్ పార్టీయే నేటి వైకాపా. ఇకపోతే వైకాపాకున్న రాజకీయ భవిష్యత్తు, నాయకుడికి దాదాపు 18 సిబిఐ ఈడీ కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు. ఆ కేసులు ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదు అని చెప్పి ఎంతో కాలంగా న్యాయస్థానాల్లో పోరాటం జరుగుతూ ఉంది. రఘురామకృష్ణరాజు గారు దాదాపు దాని మీద సుదీర్ఘమైన పోరాటాన్ని చేస్తున్నారు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి సారించడం జరిగింది. అయితే ఇవే కాకుండా ఆ వైసీపీ అధినేత మీద కొత్తగా కేసులు వచ్చే అవకాశం, మద్యం కుంభకోణం కానివ్వండి, ఇసుక కుంభకోణం కానివ్వండి, మరి జత్వాలాని కేసులో మరి అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గుమ్మం తలుపు తట్టే కేసులు దాదాపు 7 నుంచి 8 దాకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వివిధ స్టేజెస్లో ఆ కేసులు విచారణ జరుగుతూ ఉంది. సిఐడి విచారణ కానీ, పోలీస్ విచారణ కానివ్వండి, వివిధ స్థాయిల్లో ఆ కేసులు ఉన్నాయి. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా జైల్లో కూడా ఉన్నారు. అయితే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా మరి ఇది ఎవరి గుమ్మం తడుతుంది అనేది కూడా మరి అనుమానాస్పదంగానే ఉంది. అది కూడా ఏదో ఒక జడ్జిమెంట్ ముందుకి జరగటం ఖాయం, ఆ కేసు ముందుకు వెళ్ళటం ఖాయం. ఇప్పుడు 6 నెలల సమయం గడిచిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కాలంలో అనేక మంది బలమైన వైసీపీ నాయకులు, వాళ్ళ స్థానాల్లో బలమైన వైసీపీ నాయకులు పార్టీని వేడటం జరిగింది. ఇక పార్టీని మౌత్ పీసులుగా అంటే వాసిరెడ్డి పద్మ గారు కానివ్వండి, రవిచంద్రారెడ్డి కానివ్వండి, ఇలాంటి అంటే బలమైన వాణిని, పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన వ్యక్తులు కూడా పార్టీని వేడటం జరుగుతాం. ఇక భవిష్యత్తులో ఈ పార్టీకి మిగిలే నాయకులు ఎవరు అని అంటే ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారు, ఆర్కే రోజా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 3-4 వీళ్ళ పార్టీకి మౌత్ పీసులుగా రోజువారీ కార్యక్రమాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ ఏదన్నా ప్రాబ్లం రాగానే వెంటనే మైక్ దగ్గరకు వచ్చి వాళ్ళ వాయిస్ని, డిసెంట్ని వినిపించడం జరిగేది. ఇప్పుడు ఆ వాయిస్ ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ వినిపించటం లేదు. ఇప్పుడు నాణ్యుల ద్వయం అంటే పేరు నాని గారు కానీ, గుడివాడ నాని గారు కానీ, వంశీ గారు కానీ, ఇలా ఎవరు, జోగి రమేష్, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది వైకాపా నాయకులు వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా కొన్ని ఉద్యమాలకు కూడా పిలుపునివ్వటం జరిగింది. ఆ ఉద్యమాలకు పిలుపునిస్తే స్పందన లేదు అని చెప్పి ఆ ఉద్యమాలని పోస్ట్పోన్ చేసుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. నాయకులు, కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటములలోకి ఎందుకు చేరుతున్నారు అని అంటే రాబోయే కాలంలో 2029 ఎన్నికలకి 250 స్థానాల వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే జనాభా పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే 75 అసెంబ్లీ స్థానాలు కొత్తగా వస్తున్నాయి అంటే మన నాయకులు కూడా, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా కావాలి. అందుకనే కొంతమందిని వైకాపా నుంచి ముఖ్యమైన నాయకుల్ని తెలుగుదేశం, జనసేన, మరి బీజేపీ కూటమి పార్టీలు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆయన పూర్తి సమయాల్లో మెజారిటీ భాగాన్ని బెంగళూరు తన ఆ, రియల్ తన బెంగళూరు ఎస్టేట్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారు. కోర్టు పర్మిషన్ తీసుకొని ఆయన కుమార్తెల చదువు గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా సెరమనీకి మరి లండన్ వెళ్ళటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కొమ్ముగాసి డే టు డే అఫైర్స్ని నడిపే స్థాయి గల నాయకుడు వైకాపాలో రెండో నాయకుడు లేరనే చెప్పాలి. దాదాపు అది ఎవరికి పట్టని పార్టీగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆయనే స్వయంగా 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కానీ వాళ్ళకి కనీసం ఒక్కరోజు అసెంబ్లీలో కూర్చునే అవకాశం కూడా ఆయనే కల్పించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంటే ఎంతకాలం మనుగడ సాగించగలుగుతుంది ఏ రాజకీయ పక్షమైన? దావోస్లో చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద ప్రపంచ స్థాయి సంస్థలతోటి పారిశ్రామిక దిగ్గజాలతోటి 1-to-1 మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉన్న అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి ప్రపోజల్స్ ఇవ్వటం జరిగింది. అంటే విత్తనాలు నాటడం జరిగింది. అది తప్పకుండా ఈ 12 నెలల కాలంలోనే మళ్ళీ దావోస్ వెళ్లే లోపే చాలా కార్యరూపం దాల్చటం ఖాయంగా కనిపిస్తున్న పరిస్థితి. పోలవరం భాజపా మాది బాధ్యత అంటూ ఫండ్స్ రిలీజ్ చేసి డయాఫ్రమ్ వాల్ టెక్నికల్ ఇన్స్పెక్షన్స్ అన్నీ పూర్తయి అది కూడా పనులు మొదలైనవి. రాజధాని అమరావతి సిఆర్డిఏ ప్రాంతంలో రైతులకి 2 సంవత్సరాల బకాయిలు కూడా తీర్చేసి ప్రభుత్వం అక్కడ ఉన్న వీళ్ళు కంచెలు తుప్పలు అన్నీ అవన్నీ తీసేసి ఆ నీళ్లు మునిగిపోయిన కట్టడాలు ఆ నీళ్ళన్నీ కూడా తోడి 45 పనులకి టెండర్లు పిలిచి కూడా అవి రేపు ఫిబ్రవరిలో మొదలయ్యేటట్టు ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రేడియల్ రింగ్ రోడ్లు మరి నేషనల్ హైవేకి లింక్ చేసే రోడ్ల నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచే పరిస్థితి. అంటే ప్రధానమైన 2 సమస్యలని పరిష్కారం చేస్తున్న మరి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఎప్పటికీ కూడా చిన్న కాంట్రాక్టులు కూడా బిల్లులు ఇవ్వకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు బకాయిలు ఇలాంటివన్నీ కూడా 6,500 కోట్లు ఇటీవలే రిలీజ్ చేసి మొత్తం ఒక మంచి వాతావరణంలో ప్రజలు సంక్రాంతిని జరుపుకునేటట్టుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. మరి ఇక రాజకీయం చేయడానికి ఏ విధమైన అవకాశం లేని విధంగా కూటమి పెద్దలు వాళ్ళు మాట్లాడుకుంటూ రోజువారీ చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోతా ఉన్నారు. ఈ తరుణంలో వైకాపాకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఆ పార్టీని నడపటం రాబోయే రోజుల్లో కష్టతరం, ఇంకా కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర చుట్టూతో ఉన్న వాళ్ళే ఆయనకి దూరం అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.